చిలకలూరిపేట సభను పక్కన పెడితే అధికార పార్టీ ఓటర్ల కంటే అధికారులను నమ్ముకుంది. అధికారులు చెప్పు చేతలో పెట్టుకొని ఎన్నికలు నిర్వహించాలనుకుంటుంది. ఇది పసిగట్టి బీజేపీ టీడీపీ కంప్లైంట్లు ఇచ్చి కొంతమంది అధికారులు మార్పించారు అని అంటున్నారు. మీరు నిజమా కాదా? అధికారులు చెప్పు చేతల్లో పెట్టుకున్న మాట వాస్తవం కాదా? లేదండి, అది కాదు నిజము. నిజమేంటంటే ప్రజాభిమానం ఇవాళ ప్రభుత్వం వైపు జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉంది అనేటటువంటిది. కూటమి కట్టినా కూడా ఇన్ని పార్టీలు కట్టినా వెనక నుంచి ముందు నుంచి డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా మద్దతు ఇస్తున్న పార్టీలను పెట్టుకున్నప్పటికీ కూడా ప్రజాభిమానం అనేది తగ్గడం లేదు. కాబట్టి ఈ రోజున ఎన్నికలకు సంబంధించినటువంటిది ఒక భయాందోళనలు క్రియేట్ చేసేటటువంటి ప్రయత్నం ఇవాళ చేస్తున్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ డైరెక్ట్గా చేసే దానికంటే కూడా పురంధరేశ్వరి గారు జాతీయ పార్టీ, దేశంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ, ఆ పార్టీకి ఇవాళ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలిగా ఆవిడ్ని ప్రయోగించి ఈ రోజున ఇంతమంది ఐపీఎస్ల మీద కంప్లైంట్ చేయడం, ఆల్టర్నేటివ్గా ఎవరిని పెట్టాలో ఆవిడే నిర్ణయించడం, అంటే ఎలక్షన్ కమిషన్ని ఒక రకంగా ఒత్తిడి చేస్తున్నారు. అంటే ఎలక్షన్ కమిషన్ని బీజేపీ బూచి చూపించి బీజేపీ అధ్యక్షురాలు పేరుతోటి ఎలక్షన్ కమిషన్ని ఎవరు ఆఫీసర్ని ఉంచాలో అనేటటువంటిది కూడా ఇంత పెద్ద ఎత్తున లిస్టు తయారు చేయడంలో ఇవాళ పాత వాళ్ళు పోతే కొత్త వాళ్ళు వస్తే మార్పులు చేర్పులు అనేటటువంటిది కాదు. అంటే మొత్తం యంత్రాంగాన్ని చేయాల్సినటువంటి యంత్రాంగాన్ని అంతటినీ కూడా ఒక రకమైనటువంటి జర్కిచ్చేటటువంటి ప్రయత్నం చేయడానికి బీజేపీ రాసినటువంటి లెటరు. ఉద్దేశపూర్వకంగానే అందరూ కూడా పోలింగ్ యంత్రాంగంలో ఎవరి పని వాళ్ళు చేయకుండా పోలీసుల్ని కంట్రోల్ చేయాలనేటటువంటి ఒక కుట్రపూరితమైన ఆలోచనతో రాసినటువంటి లెటర్ అది. మీరెందుకు భయపడుతున్నారంట? భయపడడం కాదండి, మీ స్వభావం ఎలా ఉందో చెప్తున్నాము. మీ స్వభావం ఎలా ఉందో చెప్తున్నాం. ఎలక్షన్ కమిషన్ మీద కూడా ఈ రోజున ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ ఈ రోజు పెన్షన్ ఆపించేటటువంటి ప్రయత్నం చేశారు. వాలంటీర్లని ఇంటికి వెళ్లకుండా చేసేటటువంటి ప్రయత్నం చేశారు. నిన్న మీరు చూశారు కదా, భయపడడం కాదు, మీ ఆలోచన. కూటమి కట్టినా కూడా మీ గుండె జారిపోతా ఉంది. కూటమి కట్టినా మీకు గుండె జారి సరిపోక ఈ రోజు ఆఫీసర్లు కూడా పని చేయనివ్వకుండా అలా నిలబడి ఉండాలి, ఎలక్షన్ డ్యూటీ చేయకూడదు. అదే బీజేపీ టీడీపీ యొక్క ఆలోచన. అబద్ధాలు చెప్పాం మనం. ఒక్కసారి అవకాశం లేకపోతే ఇంత పెద్ద ఎత్తున లిస్టు ఒక ఆధారం ఉండాలి కదా. రజనీకాంత్ గారు, ఒక ఆధారం ఉండాలి. ఒక పోలీస్ ఆఫీసర్ మీద, ఒక ఐపీఎస్ ఆఫీసర్ మీద ఎలిగేషన్ పెట్టేటప్పుడు ఇదిగో ఈ కారణాల రీత్యా మేము ఇలా అభిప్రాయపడుతున్నాము అనేటటువంటి ఆధారాలు చూపించాలి కదా. ఇవాళ మనం మీరు మహిళలకు ఎస్టాబ్లిష్ చేయాలి కదా. ఏ ఒక్క విషయంలోనూ ఎస్టాబ్లిష్ చేయకుండా ఈ ప్రభుత్వానికి ఈ కారణాల నుంచి అనుకూలంగా వ్యవహరించారు అని మేము అభిప్రాయపడుతున్నామని చెప్పాలి కదా. అదేమీ చెప్పకుండా మొత్తం లిస్టు తయారు చేసి మీ కారణాలు కనిపించాలి కదా. కారణాలు ప్రభుత్వానికి అనుకూలమని వాళ్ళు అనుకుంటున్నారు.